దేవునికి స్తోత్రం. మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. ప్రియమైనటువంటి సహోదరులారా, అందరూ బాగున్నారా? రెండు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. రాజుల గ్రంథం 3వ అధ్యాయం ద్వారా ఇక్కడ 4వ వాక్యము ధ్యానం చేసుకుందాం. గిబియోను ముఖ్య పట్టణమై ఉన్నత స్థలమై ఉండెను గనుక బలులు అర్పించుటకు రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠం మీద 1000 దహన బలులు అర్పించెను. గిబియోనులో యెహోవా రాత్రి వేళ స్వప్నమందు సొలొమోనునకు ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చుట నీకిష్టమో దాన్ని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా, సొలొమోను ఇలాగ మనవి చేశాను, నీ దాసుడుగా నా తండ్రియునైన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడే ప్రవర్తించిన కనుక నీవు అతని యెడల పరిపూర్ణ కటాక్షమును అగుపరిచి ఈ దినమున ఉన్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను చూపి ఉన్నావు. ఇంకా వివేకము గల హృదయము దయచేయము అని అడుగుతూ అన్నాడు. అయితే నేను బాలుడును, కార్యం చూపుటకు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. ఇక్కడ 3వ అధ్యాయంలో గిబియోనుకి పోయి అసలు ఎక్కడది గిబియోను అంటే, ఇది గొప్ప పట్టణము, రాజధానులుగా ఎంచబడింది. అది హాయి కంటే గొప్పది. అక్కడ జనులందరూ సూర్యులు. యెరూషలేము రాజైన అదోనీసెదెకు గిబోనీయులు యెహోషువతోనూ ఇశ్రాయేలుతోనూ సంధి చేసి ఉన్నారు. మీరు నా యొద్దకు వచ్చి నాకు సహాయం చేసిన యెడల మనం వారి పట్టణమును నాశనము చేద్దాము. ఇది గిబియోను తాలూకా చరిత్ర. గిబియోను గొప్ప పట్టణము, అక్కడ సూర్యులు ఉండే పట్టణము, వీరులు ఉండే పట్టణము. అక్కడ ఈ గిబియోను ఎరుకోకును హాయికును, అసలు ఆ ఎరుకోకు హాయికు ఎలాగ చేశారో గిబియోను నివాసులు విన్నారు. అంటే ఎంత దేవుడు ఈ గిబియోను పట్టణం గురించి రచించి పెట్టాడు అంటే, అక్కడ ఉన్నటువంటి మనుషులు ఎలాంటి వాళ్ళు, అక్కడ రాజులు ఎలాంటి వాళ్ళు అని తెలియపడుతూ ఉంది. అటువంటి గిబియోను మహాపట్టణంలోనికి పోయి అక్కడ ఉన్నత స్థలంలో అంతవరకు కూడా దేవునికి ఒక బలిపీఠం లేదు, ఒక మందిరము లేదు. యెహోవా నామమున కట్టే మందిరము లేదు. కాకపోతే ఉన్నత స్థలంలో మాత్రం బలులు అర్పించి వచ్చారు. కాబట్టి అతడు సొలొమోను యెహోవా యందు ప్రేమించిన కానీ ఉన్నత స్థలంలో అతడు బలులు మాత్రం అర్పించి ధూపము వేయించున్నదనైతే, ఈ ధూపం బలులు అర్పించడానికి గిబియోనులో ఉన్నటువంటి బలిపీఠం వద్దకు వెళ్ళి బలులు అర్పించినప్పుడు 1000 దహన బలులు అర్పించాడు సొలొమోను. 1000 దహన బలులు అర్పించాడు. ఎప్పుడైతే అర్పించాడో రాత్రి మరి దేవుడు సొలొమోనుతో స్వప్నం ద్వారా మాట్లాడుతున్నాడు. సొలొమోనా, నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో దాన్ని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా నిజమే, ఏమిటి కావాలని అడుగుతూ ఉన్నాడు. ఎప్పుడు అడుగుతూ ఉన్నాడు? 1000 దహన బలులు అర్పించాడు. ఈరోజు నువ్వు దేవునితో నీకున్నటువంటి సాన్నిహిత్యం ఎలాగుంది? దేవునితో నీకున్నటువంటి సంబంధం ఎలాగుంది? ఈ ఫ్రెండ్షిప్, ఈ క్లోజ్నెస్, ఈ నీర్నెస్ ఎలాగుంది అసలు? దీనిని బట్టి నీకు దేవుడు దర్శనం జరుగుతూ ఉంది. నువ్వు ఏ భక్తిలో ఉన్నావు? నువ్వు ఎన్ని గంటలకు లేచి మోకరించి ప్రార్థిస్తున్నావు? నువ్వు దినమంతా కూడా ఆయన్ని ఏ రీతిగా స్తుతిస్తున్నావు? ఏ రీతిగా నువ్వు కృతజ్ఞతలో చెబుతూ ఉన్నావు? నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో అడగమని సృష్టికర్త అయినటువంటి దేవుడు సొలొమోనుతో అడుగుతూ ఉన్నాడు. చూద్దాం. యాకోబు తన అన్న దగ్గర నుంచి, ఏసావు దగ్గర నుంచి తన మేనమావ ఇంటికి వెళ్ళిపోతూ మార్గ మధ్యలో పడుకునేటప్పుడు ఒక రాయిని తీసుకొని తలగడగా పెట్టి పడుకుంటే ఒక కళ వస్తుంది యాకోబుకి. ఇక్కడ యోసేపుకి దేవుడు కళలు ఇచ్చి అంటున్నాడు, ఇక్కడ సొలొమోనుకి దేవుడు కళ ఇచ్చి అంటున్నాడు, నీకేం కావాలో కోరుకుంటున్నాడు. అయితే యాకోబుకి అక్కడ కళ వచ్చింది. ఆకాశముకు భూమికి ఒక నిచ్చెన నిలబడింది.
దాని కొన ఆకాశమునంటేను దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి. అయితే ఆ యెహోవా దానికి పైగా నిలిచి ఆయన అంటున్నాడు, నీ తండ్రి అయిన అబ్రహాము ఇస్సాకు దేవుడు ఇస్సాకు దేవుడును, నీవు పండుకునే నీ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చేదను. యాకోబు గారు ఇక్కడ సొలొమోను 1000 దహన బలులు ఇస్తే దర్శించాడు. యాకోబు అరణ్య మార్గంలో వెళ్తూ ఆ రాత్రి అరణ్యంలో చెట్టు చీకటిలో ఒక రాయిని తీసుకుని పడుకునేటప్పుడు ఆ రాయి తలగడ చేసుకుని పడుకుంటే దర్శిస్తాడు. ఇదిగో నేను అబ్రహాము ఇస్సాకు దేవుడును, నీ తండ్రి దేవుడును, నీ తాత దేవుడును, నీ పితరుల దేవుడును, నీకు ఈ స్థలాన్ని మళ్ళా నేను నీకు ఇస్తాను అంటున్నాడు ఆదికాండంలో యాకోబు గారితో. అయితే దేవుడు ఒక మారే పలుకుతాడు అని యోబు 33 అధ్యాయం 14 నుంచి 15 వాక్యాలు అంటాడు. దేవుడు ఒక్క మారే పలుకును, 2 మారులు పలుకును, అయితే మనుషులు అది కనిపెట్టలేరు. మంచం మీద కునుకు సమయమైన గాఢ నిద్ర పట్టునప్పుడు కలలో రాత్రి కలుగు స్వప్నములలో దేవుడు మా కళలో మాట్లాడతాడు, ఊరిం ద్వారా మాట్లాడతారు, దర్శనం ద్వారా మాట్లాడతారు, స్వప్నం ద్వారా మాట్లాడతారు, వాక్యం ద్వారా మాట్లాడతారు, సేవకుల ద్వారా. దేవుడు ఒక మారే పలుకును, 2 మారులు పలుకును, అయితే మనుషులు కనిపెడుతూ ఉండాలి. అది నీ ప్రేరేపణ ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. అయితే నేను నీ తండ్రి అయినటువంటి దేవుడును అని సొలొమోనుకి ఇస్తూ ఉన్నాడు కదా. అయితే దేవుడు అంటున్నాడు, అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడు దొరికిన తట్టుడి మీకు అడుగు ప్రతి వాడును పొందునని మత్తయి 7వ అధ్యాయము 7 నుంచి 8 మాటల్లో తట్టువానికి అడుగుడి ఇవ్వబడును అంటూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఆయన దేవుడు అంటున్నాడు, నీకు ఏం కావాలో కోరుకో అంటున్నాడు. ఈరోజు నువ్వేం కావాలని కోరుకుంటావు ప్రియమైన సహోదరుడు, సహోదరి? నీకేం కావాలని కోరుకుంటావు? అయితే మార్కు సువార్త 11:24 అంటాడు, మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను కూడా పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. మీరేం అడిగారు అవన్నీ పొందుకున్నామని మొట్టమొదటిగా మీరు నమ్మినట్లయితే మీరు అన్నీ కూడా పొందుకుంటారు అంటున్నాడు. అందుచేతనే ఇక్కడ 1వ యోహానులో అంటున్నాడు, మనం ఏం అడిగినను ఆయన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొని మనకు కలిగినవని ఎరుగుదము. మనం ఏమి అడిగినా, అయితే సొలొమోను అడగమంటున్నాడు. సొలొమోను ఏమంటున్నాడంటే ఆయన ఘనపరుస్తూ అంటున్నాడు, అయ్యా ఇదిగో నా తండ్రికి నువ్వు సింహాసనం ఇచ్చావు, ఆయన మీద ఆయన పరిపూర్ణ కటాక్షం అనుగ్రహించావు. ఈరోజు ఆయన నీ దాసుడిని, ఆయన కుమారుడిని కూర్చుని పెట్టి అతని యందు నీ మహాకృపను చూపి ఉన్నావయ్యా. నా దేవా యెహోవా, ఇంత మందిర నేను చాలా బాలుడినయ్యే కార్యం జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నాకు విశాలమైన దేశము తనిఖీ చేయుటకు అసాధ్యము. విశాలమైన దేశము తనిఖీ చేయుట అసాధ్యము. ఇంత గొప్పదైన నీ జనులు న్యాయం తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయం తీర్చినట్లు నీ దాసుని నాకు వివేకము గల హృదయము దయచేయము, వివేకము గల హృదయము దయచేయమని మరి సొలొమోను అడుగుతూ ఉన్నాడు. ఈరోజు నీకే అవకాశం వస్తే ఏం అడుగుతూ ఉన్నావు? ఆయన అవకాశం వచ్చింది, వివేక హృదయము అడుగుతూ ఉన్నాడు. అయితే వివేకమైన హృదయం కావాలని సొలొమోను కోరుతూ ఉన్నాడు. మరి మోషే దగ్గరికి వచ్చేసరికి మోషే అంటున్నాడు, ఫరో దగ్గరికి వెళ్ళడానికి నాకు హృదయం లేదయ్యా, నేను ఎంతటి వాడిని నేను తీసుకుని వెళ్ళలేనయ్యా నేను అనేసి అంటే, లేదు నేను నిన్ను నడిపిస్తాను, నీ ప్రజలను ఐగుప్తులను తోడుకుని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతం మీద దేవుని సేవించుదురని మోషేతో అంటూ ఉన్నాడు. అయితే మోషే, ప్రభువా నేను మాట నేర్పరని కాను. చూడండి ఎంత ఇక్కడ అంటున్నాడు సొలొమోను ఏమంటున్నాడు, అయ్యా నేను బాలుడును, నేను దీనిని తనిఖీ చేయటానికి, ఈ దేశాన్ని తనిఖీ చేయటకు నాకు అసాధ్యము. నేను బాలుడును, కార్యం చూపు నాకు బుద్ధి చాలదు అంటున్నాడు. మరి మోషేను కూడా పిలిచినప్పుడు మోషేను ఏం కావాలి కోరుకోనంటే మోషేతో అంటున్నాడు, వెళ్ళు అయ్యా నడిపిస్తానంటే, అయ్యా నేను మాట నేర్పని కాను అంటున్నాడు. నోటి మాంద్యం కలవాడును, నాకు ఎలాగ ప్రభువా అంటే, అప్పుడు దేవుడు అంత చక్కటి మాట ఇచ్చాడండి.
మానవునికి నోరిచ్చిన వాడిని ఎవడు? మగవాడినే కానీ, చెవిటి వాడినే కానీ, దృష్టి గలవాడినే కానీ, గుడ్డివాడినే కానీ పుట్టించిన వాడిని ఎవడు? మరి యెహోవా నేనే కదా అని ప్రకటిస్తూ ఉన్నాడు. కాబట్టి వెళ్ళు, నీవు నీ నోటికి తోడయండి, నీవు ఏం పలకవలది నేను నీకు బోధించదను. ఈరోజు దేవుని బిడ్డలుగా, క్రైస్తవులుగా, దైవ సేవకులుగా, దైవజనులుగా, ప్రవక్తలుగా, యాజకులుగా ఉన్నటువంటి విశ్వాసులుగా మీరందరికీ కూడా దేవుడి మాట సెలవిస్తూ ఉన్నాడు. నేను నీ నోటికి తోడై ఉంటాను, నీవు పలకవలసింది నేను బోధిస్తాను, నీవు పలకవలసి నేను బోధిస్తాను అంటున్నాడు. అయితే ఇంకా చూసినట్లయితే, ఇంకా దినవృత్తాంత గ్రంథములలో చూసినట్లయితే, నా కుమారుడైన సొలొమోను నీ ఆజ్ఞలను, నీ శాసనములను, నీ కట్టడలను గైకొనుచు వాటిని అన్నిటినీ అనుసరించినట్లు నేను కట్టదలిచిన ఈ ఆలయమును కట్టించినట్లును అతనికి నిర్దోషమైన హృదయం దయచేయమని తండ్రి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తండ్రి అడుగుతున్నాడు దేవుడును, మోషే అడుగుతున్నాడు దేవుడును, తండ్రి అయినటువంటి దావీదు అడుగుతున్నాడు, నా కుమారుడికి నిర్దోషమైన హృదయము. ఎందుకంటే ప్రభువా, నీ కట్టడాలను, నీ యొక్క శాసనాలను అనుసరించినట్లు ఈ దేవాలయం కట్టించడానికి మంచి హృదయాన్ని ఆయనకి దయచేయని తండ్రి అడుగుతూ ఉన్నాడు. మరి అయితే నీ చేతులు 119:73 అంటాడు, నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరిచను, నేను నీ ఆజ్ఞను నేర్చుకున్నట్టు నాకు బుద్ధి దయచేయము. దావీదు కీర్తనాకారుడు అంటూ ఉన్నాడు కదా, నీ చేతులే నన్ను నిర్మించాయి, నాకు రూపాన్ని ఇచ్చాయి, నేను ఈ ఆజ్ఞను నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయము, బుద్ధి దయచేయము. ఎందుకంటే బుద్ధి లేనటువంటి వ్యక్తి, అలాగే జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. సామెతలు 3:13-18 సామెతలు జ్ఞానం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈయన జ్ఞానం అడుగుతూ ఉన్నాడండి. సొలొమోను జ్ఞానం అడుగుతున్నాడు, వివేకము గల హృదయాన్ని అడుగుతూ ఉన్నాడు. ఎందుకంటే జ్ఞానము సంపాదించిన వాడే ధన్యుడు, వివేకము కలిగిన నరుడు ధన్యుడు. వెండి సంపాదించడం కంటే జ్ఞానం సంపాదించడం మేలు, అపరంజి సంపాదించడం కంటే జ్ఞాన లాభం సంపాదించడం మేలు. పగడముల కంటే అది ప్రియమైనది, నీ ఇష్ట వస్తువులని దాంతో అంత జ్ఞానము, ఎంత జ్ఞానము కావాలండి. జీవవృక్షం దాన్ని పట్టుకున్న వారందరూ కూడా ధన్యులు. అంటే జ్ఞానాన్ని పట్టుకున్న వారు ధన్యులు అని దేవుడు వాక్యం పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు కదా. జ్ఞానము స్వాస్థ్యమంత ఉపయోగము, సూర్యుని కింద బ్రతుకు వారికి అది లాభకరము. విజ్డమ్ ఈజ్ ఏ గుడ్ యాజ్ అన్ ఇన్హెరిటెన్స్. ఇది స్వాస్థ్యమంత ఉపయోగం. నీకు జ్ఞానం ఉంటే నీకు ఆస్తి ఉన్నట్టే అని దేవుడు అంటూ ఉన్నాడు. అదే అడుగుతూ ఉన్నాడు సొలొమోను. ఆ జ్ఞానమే పట్టణమందు 10 మంది అధికారుల కంటే జ్ఞానం గలవానికి జ్ఞానమే ఎక్కువైన. 10 మంది అధికారులు ఉంటారు పట్టణంలో అంట, కానీ 10 మందికి ఉన్నారు కాదు, సరైన జ్ఞానం లేదు. నడిపించే అధికారులు, ఆఫీసర్స్ ఉన్నారు అక్కడ, ఎలా నడిపించాలో తెలియదు. కానీ జ్ఞానం గలవ ఒక్కడుంటే చాలా, జ్ఞానమే ఎక్కువైన ఆధారం, వాడికి ఆధారం ఆ జ్ఞానమే. ఈరోజు జ్ఞానం కావాలని కోరుకున్నటువంటి నీకు దేవుడు సమృద్ధిగా అనుగ్రహిస్తారని చూస్తూ ఉన్నాడు. అందుకే మరి ఇర్మియా కూడా అంటున్నాడు, ఎల్లో నువ్వు ప్రకటించు దేవుని వాక్యాన్ని అంటే, అయ్యో ప్రభువుగా యెహోవా చిత్తగించుము, నేను బాలుడనే, మాట్లాడడానికి నాకు శక్తి చాలదు, నేను బాలుడును అంటున్నాడు. అందుచేతనే ఈరోజు ఇంకా చూసినట్లయితే ఆయన కీర్తన, నీ శాసనములను శాశ్వతమైనవి, నీతి గలవు, నేను బ్రతుకున్నట్లు నాకు తెలివి దయచేయము. నేను బ్రతకాలంటే నాకు తెలివి కావాలి ప్రభువా, ఈ రీతిగా. అయితే సొలొమోను అడిగినటువంటి అది మనం చూస్తే అది న్యాయమే. ఎందుకంటే ఆయన అంటున్నాడు దానికి కావలసినటువంటిది, ఆయనకి ఏదైతే కావాలనుకున్నాడు, జ్ఞానం ఇస్తే నాకు చాలు అనేసి అంటే, అప్పుడు దేవుడు అంటున్నాడు, ఇదిగో పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడును ఉండడు అని ఒకే ఒక్క చక్కటి స్టేట్మెంట్ ఇచ్చేశాడండి దేవుడు. పూర్వీకుల్లో నీ వంటి వాడు, చక్కగా 12వ వాక్యంలో ఆయన అంటూ ఉన్నాడు కదా, I have also given thee that which thou hast not asked, both riches and honor, so that here shall not be any among the kings like unto thee all thy days. నీ వంటి వాడు ఒకడును లేడు, ఇక మీద నీ వంటి వాడు ఒకడు, నీకు ముందు వాడు లేడు,
నీ తర్వాత కూడా ఉండడు. ఇగో నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని నీకు అనుగ్రహించున్నాను. నీ దినములన్నిటి రాజుల్లో నీ వంటి వాడు అప్పుడును కూడా ఉండడు. చక్కటి మాటలండి, ఎంత దేవుడు ఆశీర్వాదం ఇచ్చాడండి. అయితే దేవుడు అంటున్నాడు, ఎవరైనా ఆ దీర్ఘాయుష్ను అడుగుతాడయ్యా, ఐశ్వర్యాన్ని అడుగుతాడు, శత్రువుల ప్రాణాన్ని అడుగుతాడు, రాజ్యాలను అడుగుతాడు, ఈ సమస్తం నాకు కావాలని అడుగుతాడు, ఈ ప్రపంచాన్ని ఏలాలనుకుంటాడు, అగ్రరాజ్యాన్ని కోరుతాడు. కానీ నువ్వు జ్ఞానం అడిగావు కాబట్టి నీకు ముందు ఉన్నవారే కానీ తర్వాత ఉన్నవారు కానీ ఎవరు కూడా నీలాంటి వారు ఉండరు అని దేవుడు ఆయన్ని ఆశీర్వదించాడు. కాబట్టి ఈరోజు నీకు అది వెంటనే సొలొమోను మేలుకొని అది స్వప్నమని తెలుసుకుని పిమ్మట యెరూషలేమునకు వచ్చి యెహోవా నిబంధన గల మంచం మీద నిలబడి దహన బలులను సమాధాన బలులు అర్పించి తన సేవకులందరికీ విందు చేయించాను. దేవుడు తన మాటలో ఎన్నో అద్భుతాలు జరిపించాడు. నిజమే. ఈరోజు ప్రియమైన సహోదరుడా, సహోదరి, నువ్వు ఏమని కోరుతూ ఉన్నావు, ఎలా కోరుతున్నావు, ఏమని అడుగుతున్నావు? నువ్వు అసలు దేవుడు నీకు మాట్లాడాలంటే, దేవుడు నీతో ఉండాలి అంటే నువ్వేం చేయాలి? 1000 స్తుతులు చెల్లించాలి. ఆ రోజు 1000 దహన బలులు అర్పించాడు సొలొమోను, ఆయన రాజు అర్పించాడు. నువ్వు 1000 స్తుతులు, ప్రతి దినము 1000 స్తుతులు నువ్వు చెల్లించాలి దేవునికి. నువ్వు పండుకొని లేచిన వెంటనే 1000 స్తుతులు చెల్లించు. దేవుడు గొప్ప ఆశీర్వాదాలను చేతపట్టు. నీ చేతపట్టు నీ కుటుంబం దీవించబడతాయి, నీ బిడ్డలు దీవించబడతారు. ఆయన అంటున్నాడు, ఇదిగో నువ్వు నీకు ముందుగా వెనకగా ఇంకెవరు ఉండరు నీలాంటి రాజు అన్నాడు. అటువంటి ధనవంతుడు, అటువంటి జ్ఞానవంతుడు మరొకడు లేడు అన్నాడు. అటువంటి గ్రేట్ ఫిలాసఫర్ ఇన్ దిస్ ఎంటైర్ ద వరల్డ్ there was no person, there will be no person like a Solomon. కాబట్టి ప్రియమైన సహోదరుడా, నీవు కూడా ఈ రాత్రి కానీ ఆయనతో, ఈ క్షణం ముందు కానీ నువ్వు ఆయనతో నువ్వు కానీ ప్రయత్నం చేస్తే దేవునితో నువ్వు గడిపి నువ్వు 1000 స్తుతులు నువ్వు స్తుతించి చూడు. నువ్వు వెంటనే గొప్ప అద్భుతాన్ని చూస్తావు. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.